డీకే శివకుమార్ వెనక్కి తగ్గారు. కర్ణాటక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడడంపై వివరణ ఇచ్చారు. అవసరమైతే క్షమాపణ చెప్పడానికి సిద్ధమన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతం ఆలపించి కర్ణాటక కాంగ్రెస్ లో కలకను రేపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఇండియా కూటమి పార్టీల మనోభావాల్ని గాయపరిస్తే తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధమన్నారు. బీజేపీని విమర్శించేందుకే తాను ఆర్ఎస్ఎస్ పాట పాడినట్లు డీకే స్పష్టం చేశారు. అయితే కొందరు రాజకీయ ప్రయోజనాలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదన్నారు డీకే శివకుమార్. తాను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించానని అలాగే మరణిస్తానన్నారు. గాంధీ కుటుంబం తనకు దైవంతో సమానమని తాను వారి భక్తుడినని స్పష్టం చేశారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటపై ఈ నెల 21న అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న డీకే ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం నమస్తే సదా వత్సలే మాతృభూమిలోని 2 లైన్స్ ఆలపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించిన తొక్కిసలాట ఘటన వివరాలు తన దగ్గరున్నాయని చెబుతూ ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని పాడారు. డీకే వ్యవహారం కర్ణాటక కాంగ్రెస్ లో పెనుదుమారం రేపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీకే పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ వివాదం మరింత ముదరకముందే డీకే శివకుమార్ వివరణ ఇచ్చి ఇక్కడితో ముగించే ప్రయత్నం చేశారు.